Too much limping. Yes, come back. Left side. Yeah, left side. Once more round. Okay. Yes, come back. Okay. So, where is your pain? Here, sir. Here and here. And back Yes, of sir. your hip. Okay. Any pain in the knees? Knee Yes, joint? sir. Slow. Not both, but In the right knee. Yes, Okay. sir. Left. What about the left No, knee sir. and left hip joint? Left is fine. Okay. But your MRI shows there are some changes. Yes, sir. Okay. Are you doing my exercise in your home? sir, only 5 or 6 days, sir. Only 5 to 6 days. Only. Okay. Just 5 to 6 days you have followed. Okay. Let's see what the difference will come after the 7 days. Okay. आ जाओ. एक राउंड और ले लो. आ जाओ. So, how are you feeling right now? It's better. Limping is decreases and pain also decreases to 30% to 40%. Okay, pain is reduced, limping is also reduced. Okay, okay. So, you are happy? Yes, sir. Okay, thank you. చాలా Close it. Hello friends and welcome to all of you. Myself Dr. Vijay Prakash from Saubhag Ayurveda, Shardanagar, Kanpur, Senior Resident Doctor at Saubhag Ayurveda, Specialist in AVN and Spine and Joint related problems. तो फ्रेंड्स AVN की सीरीज़ में एक पेशेंट हमारे पास हैदराबाद से आए थे, तेलंगाना से. तो इनको भी AVN की प्रॉब्लम थी और काफ़ी ज़्यादा लिम्पिंग थी एंड पेल्विक टिल्ट तो खैर काफ़ी ज़्यादा था. तो अभी क्या है कि पहले से पेल्विक टिल्ट थोड़ा सा कवर हुआ है, लिम्पिंग भी काफ़ी कवर हुई है, बट अभी कंडीशन अभी इनकी अंडर कंट्रोल है. तो अभी जो इनका एक्सपीरियंस था, अभी तक का जो एक्सपीरियंस था, ये आपको अपनी पर्सनल लैंग्वेज, अपनी तेलुगु लैंग्वेज में बताएंगे, जिसमें कि ये बेटर एंड कंफर्टेबल फील करेंगे. तो इनका नाम अरुण जी है, अरुण फ्रॉम हैदराबाद, एंड ही इज़ नाउ गोइंग टू टेल यू हिज एक्सपीरियंस फ्रॉम द बिगिनिंग कि इनको AVN कैसे हुआ, कैसे और मेरे पास तक कैसे है और आज कैसा फील कर रहे हैं. సో అరుణ్ జీ గెట్ స్టార్ట్. నమస్తే అండి, నా పేరు అరుణ్ కుమార్, నేను విజయవాడ నుంచి వస్తున్నాను. యాక్చువల్గా AVN అనేది ఎక్కడైతే మన బంతి కీలు అనేది బంతి గిన్నె కీలు అంటారు, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోవటం వలన మనకి అక్కడ ఉన్న బోన్ అనేది ఆటోమేటిక్గా పాడైపోతుంది. దానివలన మనకి పెయిన్ అనేది వస్తుంది. నేను ఇక్కడికి వచ్చాను ఫ్రమ్ యూట్యూబ్లో సార్ వీడియోస్ కానీ సార్ యొక్క కామెంట్స్, అంటే ఆ వీడియోస్లో పెట్టిన తర్వాత కామెంట్స్ ఉన్నాయి, ఆ కామెంట్స్ అన్నీ చూశాను. ఎక్కడ నెగిటివ్ కామెంట్ అనేది ఎక్కడ లేదు. సో నేను అంత దూరం నుంచి విజయవాడ నుంచి కాన్పూర్ వచ్చాను. 7 days ట్రీట్మెంట్ ఇది. ఇట్స్ గుడ్. మనకి యాక్చువల్గా ఆంధ్రాలో ఎక్కడైనా సరే ఫస్ట్ మనం సజెస్ట్ చేసేది హాస్పిటల్కి వెళ్తాం. ఏ హాస్పిటల్కి వెళ్తామంటే ఇంగ్లీష్ మెడిసిన్ హాస్పిటల్కి వెళ్తాం. మనం ఆయుర్వేదాన్ని చాలా చిన్న చూపు చూస్తాం. ఆయుర్వేదాన్ని వి ట్రీట్ యాజ్ ఏ నాటు మందు అని మాట్లాడతాం. మనం దాన్ని ఇంకా ఏదో పాతకాలం లాగా ట్రీట్ చేస్తాం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ అంతా చాలా బాగుంది. మనకి ఇక్కడ ఉన్న 7 daysలో తగ్గిపోద్ది అని నేను 100% చెప్పను. బట్ మనకి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, నేను ఇక్కడి నుంచి మన తెలుగు వాళ్ళు చాలామంది చేయించుకొని వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఈ 7 days తర్వాత ఒక 1 month 2 monthsలో
రియల్లీ 80-90% దే ఆర్ కోలుకున్నారు వాళ్ళందరూ. 80-90% మోర్ దాన్ దట్. అప్పుడు 2 months తర్వాత వాళ్ళు మళ్ళీ సెకండ్ సిట్టింగ్కి కావాలనుకుంటే అట్ దట్ సిచ్యువేషన్, పేషెంట్ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ రావచ్చు. కానీ మీకు అనేది 100% రిజల్ట్ అనేది కనబడుతుంది. ఎవరైతే జనరల్గా మనం ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళంగానే దే సజెస్ట్ ఆపరేషన్, దానికి 3 లక్షలు 4 లక్షలు అడుగుతారు. ఈచ్ వన్ మినిమం 2.5 lakhs. అంటే ఫస్ట్ ఒక కాలుకు వస్తుంది, నెక్స్ట్ ఇంకో కాలుకు వస్తుంది అని చెప్తారు. రెండింటిలో కలిపి మనం 5-6 లక్షలు ఇవ్వాలి, ప్లస్ మచ్ మోర్ పెయిన్. ఇక్కడ పెయిన్ ఉండదన్ను, వీళ్ళు కూడా థెరపీ చేస్తారు. థెరపీలో పెయిన్స్ ఉంటాయి. మనం ఫస్ట్ తర్వాత 2 months మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సెకండ్ సిట్టింగ్ కావాలంటే రావచ్చు, లేదంటే మనకు తగ్గిపోతే అవసరం లేదు. బట్ ఇట్స్ వెరీ బెటర్, చాలా 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 మంచిది. మనం అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ల సజెషన్ వినటం కంటే యూట్యూబ్ చూసి AVN ఉన్న ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఇక్కడికి రండి. నేనైతే 100% సజెస్ట్ చేస్తున్నాను, ఇక్కడికి రండి. మీరే చూస్తారు. ఇట్స్ మై సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా చెప్తారు ఇదేదో డబ్బులు ఇచ్చి వీడియో చేసింది కాదు, వేరేదేదో చేసింది కాదు. నిజంగా చెప్తున్నాను. మీరు ఎవరైతే AVN నుండి వాళ్ళు కంపల్సరీగా ఆపరేషన్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్. నాకు తెలిసి కరోనా వచ్చిన తర్వాత, నాకు రావడానికి కారణం కరోనా. నేను కరోనాలో నాకు స్టెరాయిడ్స్ యూస్ చేశారు, దానివలన వచ్చింది. నేను ఆయుష్ హాస్పిటల్లో చూపించుకున్నాను. ఆయుష్ హాస్పిటల్లో డాక్టర్ నన్ను చూసిన తర్వాత ఆయన అన్నాడు, ఈ మంత్లో 6 months బ్యాక్ నేను వెళ్ళాను, అప్పుడే నాకు స్టార్ట్ అయింది పెయిన్. ఆయన చెప్పింది ఏంటంటే ఈ మంత్లో యువర్ ద 15th పేషెంట్ అని చెప్పారు. అంటే నాకంటే ముందు ఆ మంత్లో 14 మంది సేమ్ AVN పేషెంట్స్ ఉన్నారు. అంటే మన విజయవాడలో నేను వెళ్ళిన ఒక్క హాస్పిటల్లోనే 14 మంది 15 మంది ఒక నెలలో ఉన్నారు. అంటే అలాగా విజయవాడ మొత్తం ఎంతమంది ఉంటారు, ఆంధ్రాలో మొత్తం ఎంతమంది AVN పేషెంట్స్ ఉండాలి? చాలామంది ఉంటారు. కానీ వాళ్ళందరికీ డాక్టర్ సజెస్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ ఆపరేషన్. అది తప్ప రెండో సజెస్ట్ చేయట్లేదు వాళ్ళు. ఎందుకనంటే మనం కూడా ఎవరిని నమ్ముతున్నాం అంటే ఓన్లీ ఇంగ్లీష్ మెడిసిన్ కార్పొరేట్ హాస్పిటల్సే నమ్ముతున్నాం. కానీ వీ డోంట్ లైక్ ఆయుర్వేద అండ్ ఫిజియోథెరపిస్ట్. అంతే, మనం నమ్మట్లేదు వాళ్ళని, వాళ్ళ మీద నమ్మకం లేదు. బట్ మీరు ఇక్కడికి రండి, ఇట్స్ వెరీ గుడ్. నేను చెప్తున్నాను, కంపల్సరీగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది 100%. అది ఇట్స్ ఎనఫ్. థ్యాంక్ యూ. How do you feel in this hospital, and do you have any problem related to language or food? What is your experience about this? సార్ వీడియోస్ ఉన్నాయి, అందులో ఫుడ్ ఏమేమి తీసుకోవాలి, ఏంటి ఎక్సర్సైజెస్ ఏం చేయాలని ఉన్నాయి. మనం అనుకుంటాం సార్ చెప్పే ఎక్సర్సైజెస్ మనం ఇంట్లో చేసుకొని కూడా రికవర్ అయిపోవచ్చు అని. కానీ అది 100% నా దృష్టిలో రాంగ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఆఫ్టర్ థెరపీ యూ కెన్ డూ ఎక్సర్సైజెస్, దెన్ యూ కెన్ గెట్ రిజల్ట్. అది మీరు థెరపీ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ చేసుకుంటే అది 100% రికవరీకి ఛాన్సెస్ ఉంటాయి. వితౌట్ థెరపీ నాకు తెలిసినంత వరకు రికవరీ అనేది రిలాక్సేషనే, కానీ ఇట్స్ నాట్ డిక్రీజెస్ యువర్ డిసీజ్. whenever you can, first you can take therapy 7 days therapy, after you can do exercises 2 to 3 months. That is my suggestion. అండ్ ఇక్కడంతా బాగానే ఉంది. అట్లా లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది హిందీ మ్యాక్సిమం అందరికీ వచ్చింది, కాకపోతే ఇంగ్లీష్తో మేనేజ్ చేయాలి. ఇక్కడ వాళ్ళకి కొంచెం ఇంగ్లీష్ తక్కువ వస్తుంది, అయినా సార్కి బాగానే వచ్చి ఇంగ్లీషు, తెలుగు కూడా బాగానే మాట్లాడుతున్నారు, పర్వాలేదు, నేర్చుకుంటున్నారు ఇప్పుడిప్పుడే. ఫుడ్ అంటారా, మనం 7 days ఏదో ఒకటి అడ్జస్ట్ అవటమే. అండ్ జ్యూసెస్, ఇక్కడ మనకలాగా జ్యూస్ అంటే అందులో పాలు పంచదార అన్నీ కలిపి కూడా ఓన్లీ రా జ్యూసెస్. మనకి ఇక్కడ రా జ్యూసెస్ బాగా దొరుకుతున్నాయి. ఇట్స్ మనకు అసలు ఎక్కడ ఆంధ్రాలో రా జ్యూస్ అనేది ఎవడెవడో, ఈవెన్ క్యారెట్లో కూడా పాలు కలుపుతాడు, అటు క్యారెట్ జ్యూస్ అడిగితే పంచదార వేస్తాడు. కానీ ఇక్కడ ఓన్లీ రా జ్యూసెస్ ఆర్ అవైలబుల్. దట్స్ గుడ్ హియర్. మనం జ్యూసెస్ అండ్ ఫ్రూట్స్తో మేనేజ్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్ ఇట్ ఈస్. थैंक यू अरुण जी, बहुत बहुत धन्यवाद आपका. आपने विचारों को तेलुगु लैंग्वेज में अपने तेलुगु भाषी लोगों के लिए प्रेजेंट किया. आई थिंक आप लोगों के लिए बहुत ही हेल्पफुल रहा होगा और आपको यहाँ पे कोई प्रॉब्लम नहीं होगी. हम लोगों ने जितने भी जो बाहर के पेशेंट्स जो आते हैं जिनको थोड़ी की फूड की प्रॉब्लम होती है, एक किचन अवेलेबल करा रखा है जिसमें कि आप लोग अपने अकॉर्डिंग फूड कुक कर सकते हो और अपना सेल्फ सर्विस कर सकते हो. बाहर वालों के लिए ख़ास तौर से, जो कि साउथ से जो लोग आते हैं उन लोगों के लिए फैसिलिटी है. सो कोई प्रॉब्लम नहीं है इतना ज़्यादा, ठीक है. बाकी लैंग्वेज में थोड़ा हिंदी इंग्लिश मिक्स हो जाता है. यस. మోర్ ఓవర్ ఇంకో విషయం చెప్పాలి, ఫీజు కూడా వెరీ లెస్ కంపేర్డ్ టు దట్. ఎందుకనంటే ఐ థింక్ నేను చూశాను ఇక్కడ సార్ 1 month మెడిసిన్ ఇస్తారు. ఆ 1 month మెడిసిన్ కాస్ట్ 8,000 ఉంటుంది. దట్ మనకు 1 month ఫ్రీ ఇస్తారు.
మోస్ట్లీ మనకి సార్ చెప్పొచ్చా సార్ ఇబ్బంది ఏం లేదు. సార్ మొత్తం 27,000 తీసుకుంటున్నారు. ఈ 27,000లో మనకి రూమ్ అవైలబిలిటీ ఉంటుంది. రూమ్ అకామిడేషన్ సారే ఇస్తారు, మనకి ప్రాబ్లం ఏం లేదు. ఒక పర్సనల్ రూమ్ అది, మనం ఇద్దరు అకామిడేట్ అయ్యి ఉండొచ్చు, మనము అండ్ మనతో పాటు వచ్చిన ఎవరైనా వాళ్ళు కూడా అకామిడేషన్ తీసుకోవచ్చు. సార్ చెప్పినట్లుగా సెల్ఫ్ కుకింగ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే, లేదంటే ఉండొచ్చు. మనకి 27,000లో అకామిడేషను. ఒక సపోజ్ మనం ఒక హోటల్ తీసుకుంటే 7 డేస్కి మినిమం కాస్ట్ ఈజ్ 1,000 కింద వేసుకున్నా మనకి 7 రోజులకి 7,000 పోతాయి. అంటే 20,000లో 8,000 మెడిసిన్ పోతే మనకి 12,000. అంటే సార్ మొత్తం మనకి ట్రీట్ చేస్తుంది ఓన్లీ 12,000కి ట్రీట్ చేస్తున్నారు. మనం 2.5 లక్ష 3 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకోవటం కంటే మనము ఈ 27,000 ఇచ్చి ఇక్కడ ట్రీట్ చేయించుకోవటం చాలా బెస్ట్. మీరు అనుకుంటారు మనం అదే అని. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి ఆపరేషన్స్లో, ఆపరేషన్ అయిన తర్వాత మీరు 100% నొప్పి లేకుండా ఫ్రీగా ఉంటున్నారా? వన్స్ ఆపరేషన్ చేయించుకుంటే మీరు కింద కూర్చోకూడదు, మీరు పరిగెత్తకూడదు, స్పీడ్గా నడవకూడదు. దే ఆర్ మెరీ కండిషన్స్. బట్ మీరు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు తగ్గితే మీరు కింద కూర్చోవచ్చు, పరిగెత్తవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, పరిగెత్తవచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. దే ఆర్ నో రెస్ట్రిక్షన్స్. మీరు ఫస్ట్ అది ఆలోచించండి, మీ లైఫ్ గురించి ఆలోచించండి, లైఫ్ స్పాన్ గురించి ఆలోచించండి. మనం మిగతా బతుకంతా ఎలా బతకాలి? మంచం మీదే బతకాలా? ఫ్రీగా ఉండలేమా? పరిగెత్తలేమా? అలా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడికి రండి. దట్ ఈస్ మై సజెషన్. थैंक यू. तो ठीक है फ्रेंड्स, आप सभी लोग हमारे इस चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कर लीजिए और अपने फ्रेंड्स के साथ जरूर शेयर कीजिए. और ख़ासतौर से जितने भी तेलुगु के जो पेशेंट्स हैं, आंध्र प्रदेश के जो पेशेंट्स हैं, अपने फ्रेंड्स के साथ जरूर शेयर कीजिए. आई थिंक ये बहुत ईजी रहेगा उनको अपनी बात को समझने के लिए. तो ठीक है फ्रेंड्स, स्टे ट्यून विद अस. टिल देन, बाय बाय. Too much helping. Yes, come back. Yeah, left side. Once more round. Okay. Just come back. Okay. So, where is your pain? Here, sir. Here and back of your hip. Okay. Any pain in the knees? Knee Yes, joint? sir. Slow. Not both, but In the right knee. Yes, Okay. Left. What about the left No, knee sir. and left hip joint? Left is fine. Okay. But your MRI shows there are some changes. Yes. Okay. Are you doing my exercise in your home? sir, only 5 or 6 days, sir. Only 5 to 6 days. Only. Okay. Just 5 to 6 days you have followed. Okay. Let's see what the difference will come after the 7 days. Okay. आ जाओ. एक राउंड और ले लो. आ जाओ. So, how are you feeling right now? It's better. Cramping is decreases and pain also decreases to 30% to 40%. Okay, pain is reduced, limping is also reduced. Okay. So, you are happy? Yes, sir. Okay, thank you. చాలా Close it,